హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీ మెదక్ కుర్రాడు మురళి చింతాకుల. ఈ రోజు అయితే మనం ఒక ముచ్చట పాకుంటున్నాం. ముచ్చట ఏంటంటే కల్కి మూవీ గురించి. అది ముచ్చట అన్నారు, మనలో అయితే ఇప్పుడు రివ్యూ అంటుర్రు. మనం కూడా ఏదో అని రివ్యూ అని అందాం. ఫస్ట్ అయితే స్టోరీ గురించి చెప్తాం. ఫస్ట్ కల్కి అంటే ఏంది? కల్కి అంటే యుగాంతరం జరిగే ముందు కల్కి పుట్టి కలి అనే అతన్ని చంపేస్తాడు. అంటే దేవుడు పుట్టి రాక్షసుని చంపేస్తాడు. అదే స్టోరీ మనకు అదే పెట్టిండ నాగశ్విన్. మనం చూద్దాం మరి, ఓకేనా? ఫస్ట్ అయితే ప్రభాస్ గారి గురించి చెప్తా. ఏంటంటే ఫస్ట్ కాశీనగరంలో ఒక సాధారణ పాత్ర, అంటే సాధారణ మనిషిగా జీవించే భైరవ అనే యువకుడు కాంప్లెక్స్ అనే వేరే ప్రపంచంలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, ఆ ప్రపంచంలో ఏముంది, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ. కాంప్లెక్స్కు రాజైన సుప్రీం, అంటే కాంప్లెక్స్కు రాజు ఒక సుప్రీం అనేటోడు ఉన్నాడు. ఆ సుప్రీం అయితే కమల్ హాసన్ గారు శంబాలని ఎందుకు వెతుకుతున్నాడు, ఆ శంబాలలో ఏముంది, మరి శంబాలలో కల్కి పుట్టి ఉన్నాడా లేదా, మరి ఆ కల్కి ప్రభాసేనా కాదా? ప్రభాస్ గారు అయితే మన కాంప్లెక్స్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. కానీ దీపికా పదుకునే కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చింది. మరి ప్రభాస్ గారు లోపలికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? దీపికా పదుకునే బయటకు ఎందుకు వచ్చింది? బయటకు వచ్చిన దీపికా పదుకునే నేను అమితాబ్ బచ్చన్ గారు ఎందుకు కాపాడాలనుకుంటున్నారు? వాళ్ళిద్దరు కలిసి శంబాలాకి ఎందుకు వెళ్ళారు? శంబాలలో శోభా గారు అమ్మ వస్తుందని ప్రజలకు చెప్పింది. ఆ అమ్మ దీపికా పదుకునేనా? ఆ దీపికా పదుకునే మరి శంబాలాకు వెళ్ళి ఏం చేస్తుంది అనేది మాత్రం మీరు డోంట్ మిస్ ద థియేటర్స్. ఓన్లీ థియేటర్స్లో చూడండి, అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వేరుంటుంది. నేను చెప్తే వేరుంటుంది, మీరు చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే అది వేరుంటుంది. మరి రాజేంద్ర ప్రసాద్ గారు చంబాల నుంచి మా కాశీకి వచ్చి కాంప్లెక్స్ దగ్గర ఎవరిని వెతుకుతున్నారు? ప్రభాస్ గారు దీపికా పదుకునేని తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి ప్లస్ మన ప్రభాస్ గారికి జరిగిన మధ్య ఫైట్ సీన్స్ ఉన్నాయి చూడండి, అవి మాత్రం నెవర్ బిఫోర్ సీన్ ఇన్ ఇండియన్ హిస్టరీ సినిమా. మహాభారతం ఎపిసోడ్స్ అయితే మస్తు ఉన్నాయి నిజంగా. అందులో రోల్ చేసిన విజయ్ గారు కానీ, దుల్కర్ సల్మాన్ గారు కానీ మస్తు చేసి, ప్రభాస్ గారిది ప్లస్ బ్రహ్మానందం గారిది బుజ్జి కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ అనిపిస్తాయి. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇంకా మస్తు కెమెరాలు వస్తున్నాయి, కానీ అవి మీ ఊహకే చెప్తున్నా. డూ వాచ్ ఇన్ థియేటర్స్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నాగశ్విన్ గారి మల్టీ యూనివర్స్ మూవీ. ఏ రేంజ్లో తీస్తాడో ఇదైతే మస్తు ఇచ్చి పడేసిండు, చూద్దాం.